ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము నుండి 2-3 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి కొన్ని వచనాలు నేను చదువుతానమ్మా. అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, జీవము కలనియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము దోచకుంటున్నట్లు రక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సంతానమునకు చేరుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇక్కడ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ప్రతిష్ట అని అంటే అది దేవునికి ఇచ్చేడు. ప్రతిష్ట అంటే ఒక వస్తువు ఉందనుకోండి, అది దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్, సమూయేలును తన తల్లి తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఇక దేవునికి సేవ చేస్తాడని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఇక తిరిగి తీసుకెళ్ళేది లేదు. అంటే దేవుడు మానవుల కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడంట. ఆ మార్గంలో వెళ్ళాలి అని అంటే క్రింద అంటున్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. ఆ మార్గములోనికి రావలసిన వ్యక్తులు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు. చాలామంది ఏమంటారంటే శరీరం దేవుడు కోరట్లేదు కదా అని అంటాడు, హృదయమే కదా దేవునికి కావలసింది అని అంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నీ యొక్క దేహము దేవుని, దేహం అంటే దేన్ని అంటామండి? శరీరాన్ని అంటాం. నీ దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయంలో ఇప్పుడు ఏదన్నా కాఫీనో టీనో ఒలిగిపోయింది అనుకోండి, అసలు ఇక్కడికి వచ్చి తాగగలుగుతారా? ఇక్కడ ఏమన్నా వ్యర్థమైంది పారేయగలుగుతారా? ఇక్కడ అంటున్నాడు, నేను మీ కొరకు ఒక మంచి మార్గాన్ని, అంటే ఎలాంటి మార్గం అంటే అది నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున. ఆ మార్గం ఎలాంటిది అని అంటే ఆయన మన కొరకు చేసిన త్యాగము, ఆయన శరీరము అను తెర ద్వారా అది నూతనమైనది, జీవము గలది. అంటే అది ప్రతిదినము క్రొత్త. యేసుతో అనుబంధం ప్రతిదినము కూడా నూతన తత్వముతోనే ఉంటుంది. ఈరోజు చెప్పినటువంటి కళ రేపు రాదు. ఈరోజు పాచిపోయిన అన్నం పెట్టేటువంటి దేవుడు కాదు, ఎప్పుడు కూడా ఫ్రెషే. ఆయన అంటున్నాడు, మీకు నేను ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాను. ఆ మార్గము ఎలాగ ప్రతిష్ఠించానంటే, కల్వరిలో నా శరీరాన్ని నలగొట్టుకుని, ఇందాక యోబు కూడా అంటున్నాడు కదా, నన్ను నలిజేయమంటున్నాడు. నలగొట్టు అని ప్రార్థన చేయటం అంటే మనకు చాలా భయం వేస్తుంది.
ఆ అధ్యాయంలో అంతటిలో అదే హైలైట్. ఓ భక్తుడు ఏ రీతిగా కోరుకుంటాడు అని అంటే, అయ్యా ఏ రీతిగా అన్నా సరే నేను నీ దగ్గరికి రావాలంటే నేను నలగగొట్టబడాలి లేదా నలిపివేయబడాలి. ఒక రొట్టె చేసేటప్పుడు దాన్ని ఎంతగానో నలిపి 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 దాన్ని ముద్ద చేస్తాం. అలాగనే ఓ భక్తుడిని తీర్చిదిద్దాలి అని అంటే దేవుడు తన అంబుల పొదలో పెడతాడు, లేదా ఆయన అగ్నిలో పుటము వేస్తాడు. కంసాలి అగ్నిని పుటము వేసినట్లుగా బైబిల్ చెప్తోంది. వెండిని తీసినట్లుగా, ప్రశస్తమైన వెండిని తీసినట్లుగా దేవుడు తీస్తాడంట. అది మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రంగా ఉండాలి. అంటే ఎక్కడా కూడా కల్మషం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయన ప్రోక్షించబడినటువంటి శరీరము, ఆయన ప్రోక్షణగా కల్వరి సిలువలో ఆయన దేహాన్ని కల్వరికి అప్పగించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు, నలి చేయడానికి అప్పగించుకున్నాడు. ఏమండి, కొట్టడానికి, బంధించబడడానికి, దూషించబడడానికి అన్ని రకాలుగా, అటు మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన అక్కడ సమర్పణ చేసేసుకున్నాడు తన్ను తాను. ఎవరి కొరకు అని అంటే ఈ సర్వలోక కళ్యాణం కొరకు, సర్వలోకానికి విడుదల కొరకు, సర్వలోకానిని క్షమించడం కొరకు, సర్వలోకానికి నిర్మలత్వాన్ని ప్రసాదించడం కొరకు. అందుకని అంటున్నాడు, అది నూతనమైనది, జీవము గలదే. జీవము అని అంటే ఇంకా ఎప్పటికీ కూడా ఆ మార్గంలో ప్రవేశించిన వాడు మరణానికి పాత్రుడు కానే కాదు. మరణము అతని మీద ఏలుబడి లేదు, మరణానికి అధికారం కోల్పోయింది. ఎప్పుడైతే ప్రభువు ప్రతిష్ఠించిన మార్గంలోనికి మన అడుగులు పడతాయో అప్పుడే ఆ యొక్క మన పరిస్థితులన్నీ కూడా మార్పు చేయబడి, అప్పటికి మనం ఆ మార్గంలోకి రావాలంటేనే ప్రభువు ప్రతిష్ఠించుకున్నంతగా మానవుడు ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రతిష్ట లేనప్పుడు మనం అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రోక్షించబడాలి. ప్రోక్షణ అంటే ప్రభువు రక్త ప్రోక్షణ అని అంటాం. మరి మనమేం ప్రోక్షించాలి? శరీరాలకేమో నిర్మలమైన ఉదకముతో స్నానం చేయమంటున్నాడు. అంటే పరిశుద్ధమైన వాటర్ ఎక్కడుందండి? పరిశుద్ధమైన వాటర్ ఎక్కడుంది? ఉందా ఎక్కడన్నా? కొబ్బరికాయలో నీళ్ళతో స్నానం చేస్తారా? అనుకుంటారు కదా, కొబ్బరికాయలో నీళ్ళు ఎంతో పరిశుద్ధమని. అంటే ఇక్కడ నిర్మలమైన ఉదకము అని అంటే వాక్యముతో స్నానం ఆడాలి, వాక్యముతో శరీరాన్ని కడుక్కోవాలి. ఈ శరీరానికి పట్టిన సమస్త మాలిన్యాన్ని దేవుని వాక్యముతో స్నానము చేయాలి, కడుగుకోవాలి. అలాగే హృదయానికి పట్టినటువంటి భ్రష్టత్వాన్ని ఎలా కడుక్కోవాలంటే, యథార్థమైన హృదయం కావాలంటే ఆయన సన్నిధానంలో కన్నీటితో హృదయాలకు, అందుకని యథార్థమైన హృదయము. ఓ భక్తుడు అద్భుతంగా ప్రార్థన చేస్తాడు, యథార్థమైన హృదయముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకము చేసుకో. హిజ్కియా, ఇదెంతో ధైర్యం కావాలి. యథార్థంగా ప్రవర్తించిన వాడే ఆ రీతిగా యథార్థంగా ప్రార్థన చేయగలుగుతాడు. అంటే ఆ ధైర్యం ఉంటుంది. ఏ హృదయం అయితే కడగబడి ఉంటుందో, ఏ శరీరానికి మాలిన్యం లేకుండా ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఆ దేవుని ఆయన ప్రతిష్ఠించిన మార్గంలోనికి వచ్చినవాడు, ఆయన మార్గంలో నడిచేవాడిలో చెడుతనం ఉండదు. ఆయన మార్గంలో నడిచేవాడు అని చెప్పుకునేవాడిలో చెడు నడక ఉండదు, చెడు ఆలోచన ఉండదు. దేవునిది కానిది ఏది కూడా ఆ మనుషుని దగ్గర
ఉండదు అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యముతో ఎప్పుడు కూడా వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా వరకు అనుకుంటాము వాళ్ళు బాగా చెప్పారు అని అనుకుంటాం. బాగా చెప్పారు అన్నావంటే అది నీ హృదయంలోనికి వెళ్ళలేదన్నమాట. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు హృదయాలు నొచ్చుకోవాలంట, హృదయాలకి కొంచెం బాధ కలగాలంట. అంటే గద్దించినప్పుడు పడే బాధ కంటే అది ఆ రిసీవింగ్, ఆ గద్దింపును రిసీవ్ చేసుకున్నప్పుడు, అది శారీరకంగా తీసుకున్నప్పుడేమో నొప్పి వేరు, ఏమంటే గుచ్చుకోవటం వేరు. గుచ్చుకుంది అని అంటే నిన్ను సరి చేస్తుందని లెక్క. విమర్శ చేస్తున్నావు అని అంటే నీ లోపల పరిశుద్ధత యథార్థతకు చోటు లేదు, ఆ విమర్శ లేదు. ఓవేళ నీకు నెగిటివ్గా వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పటికీ వాక్యంలో నెగిటివ్ లేదు, తీసుకునేవాడిలోనే నెగిటివ్ ఉంటుంది. అది గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపును ఫ్రీగా తీసుకోకపోతే అది ఎలా ఉంటుందనంటే, సుమారు ఆ చిన్నపిల్లనంటే మీకు కోపం వస్తుందేమో, ఆమెను పట్టుకొని నేను చెడమడ వాక్యంలో ఏముందో అలా అనేసాను అనుకో, నువ్వు పాపివి, నువ్వు కడగబడట్లేదు, నువ్వు అలాగా ఇలాగా అని నేను ఆమెను అన్నాను అనుకోండి, ఆవిడ తీసుకుందనుకోండి, తీసుకుంటే అది గుచ్చుకున్నట్టు, అది స్వీకరించినట్లు. దాన్నే మనం అంటున్నాం రిసీవ్ చేసుకుంటామని. అంటే దాన్ని పొందుకుంటున్నాం, అది పొందుకుంటున్నాం, కరెక్టే నా స్థితి అదే అని. అలా కాకుండా అదేంటి వెంబలమ్మ గారు అలా అనేస్తారు డైరెక్ట్గా, ఇలా వచ్చింది అనుకోండి, అంటే నీలో ఏమున్నట్టు అంటే ఇంకా విమర్శ చేసే హృదయం, అంటే సహృదయం అనేది లేదు. వాక్యానికి హృదయంలో చోటు లేదు, వాక్యాన్ని తీసుకోవడానికి ఇంకా ఏదో వెలితి ఉన్నట్లు. ఒక కాటన్ చెరుకి చక్కగా గంజిపెట్టి నిలబెడితే దాని అందం తెలుస్తుంది, అది లేకుండా ఉన్నప్పుడు ఎలాడుతూ ఉంటే దాని అందం తెలియదు. మానవుడు కూడా కరెక్ట్గా వాక్యముతో ఉదక స్నానం చేసిన వాడు పవిత్రుడైపోతాడు. ఇప్పుడు హిజ్కియా యథార్థ హృదయముతో నేను నీ సన్నిధిలో నడుచుకున్నాను అన్నప్పుడు మరలా ప్రవక్త వచ్చి నువ్వు అలా నడవలేదు అని అనలేదు. ఆ ప్రవక్త గమ్యం చేరక మునిపే అతనికి యెహోవా వాక్కు వచ్చేసేసింది. యెషయాకి వచ్చేసి, అరే నా కుమారుడు బాధపడుతున్నాడు, నా కుమారుడు కన్నీరు విడుస్తున్నాడు, నా కుమారుడు గోడ తట్టు తిరిగి అరే ఎక్కడ దిక్కులేని వాడిలాగే ఏడుస్తున్నాడు, వెళ్ళు, నేను అతని ప్రార్థన విన్నాను. అతను వచ్చి అంటున్నాడు, యెషయా నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూచాను, కాబట్టి నీ ఆయుష్ కాలాన్ని ఇంకా నేను పెంచుతున్నాను. ఇది యథార్థ హృదయం. అంటే ఇక గద్దింపు రాదనమాట. యథార్థ హృదయంతో దేవుని ప్రతిష్ఠిత మార్గంలో లేదా జీవ మార్గంలో, నూతనమైన మార్గంలో నడవటం ప్రారంభించినప్పుడు ఓవేళ ఇంకా గద్దింపు వస్తుంది అని అంటే, వాక్యం చదువుతున్నప్పుడు నీ నొప్పి తగలట్లేదు అంటే ఆ హృదయానికి కొంత వాత వేయబడినట్లుగా మనం తెలుసుకోవచ్చు. వాక్యం చదువుతున్నప్పుడు నొప్పి కలగాలి, వాక్యం చదువుతున్నప్పుడు కన్నీరు గార్చాలి, వాక్యం చదువుతున్నప్పుడు ఆ హృదయాన్ని సరిచేస్తున్నట్లుగా, ఆ ఖడ్గము దూసుకుపోతున్నట్లుగా. ఇప్పుడు మేరీతో సిమియోను ప్రవక్త మాట్లాడుతుంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడుతుంటే ఆ హృదయంలోకి ఎలా వెళ్తుందండి? ఖడ్గం దూసుకుపోతుందంట. ఎందుకని? అదంతా కూడా జరగవలసినటువంటి సత్యాన్ని ఆయన చెప్తున్నాడు. అంటే వాక్యానికి ఏముంది అని అంటే ఖడ్గములాగా కట్ చేసేటువంటి అనుభవం వాక్యానికి ఉంది. ఇది అవుతుంది అని అంటే ఇక్కడే కొన్నిసార్లు ఏమవుతుందంటే, వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా నేను ఏమైనా సరే ప్రార్థన చేయాల్సిందే అని ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. ఇది ఇంటికి వెళ్ళే వరకు బాగానే ఉంటుంది, వీలైతే ఒకరోజు చేసే వరకు బాగానే ఉంటుంది, కొంతమంది 2 రోజులు చేసే వరకు బాగానే ఉంటుంది. 3వ రోజున చేసిన తీర్మానం అనేది అసలు జ్ఞాపకంలోనికి కూడా
రాదు. అంటే నీకు వాక్యం ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే జస్ట్ పైపైన మాత్రమే గుచ్చుకుంది, కానీ నీ ఎదలోతుల్లోకి వెళ్ళాల. ఎదలోతుల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామనంటే ఆ వాక్యానికి కట్టుబడి ఉంటాం. నేను ఇలాగ ఆ టైంకి నీకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు. నువ్వు మొన్న ఆదివారం ఈ రీతిగా తీర్మానం చేసావు, నువ్వేంటి ఇప్పుడు పని పెట్టుకున్నావు లే అని మన మనసులో నుంచి ఆ యొక్క గద్దింపు అనేది వస్తుంది. అయినా ఆ గద్దింపు రావటం లేదంటే వాక్యానికి ఇంకా నొచ్చుకోవాలి. ప్రభు మాటలంట చాలా కఠినంగా ఉన్నాయంట. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే 70 మంది శిష్యుల్ని తయారు చేసి వాళ్ళతోనంటే కఠినంగా మాట్లాడుతున్నాడంట. మీరు హృదయ శుద్ధి ఉంటేనే సరి దేవుని చూడగలుగుతారు, మీరు సత్యంలో ఉంటేనే సరి అని మాట్లాడుతున్నారంట. వాళ్ళకంట అనిపిస్తుందంట, ఏంటి ఇంత కఠినంగా చెప్తున్నాడేంటినా, ఇంత కఠినమైన బోధ మేము ఎలా తీసుకోగలుగుతాం, ఇలాంటి కఠినమైన బోధను మేము ఎలాగ వినగలుగుతాం, ఎలా నడిచిపోగలుగుతాం, దీనిలో ఇక్కడుండి మేము లోకంలో ఎలా బ్రతకగలుగుతాం అని వాళ్ళందరూనంట అక్కడ నుండి లేచి వెళ్ళిపోయారట. యేసై మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోయారంట. చాలా కష్టంగా ఉంటుంది కదా, వాక్యం చెప్తా ఉన్నప్పుడు మనుషులు లేచి వెళ్ళిపోతే ఏమీ చేసేది లేక ప్రభువారు అన్నారంట, ఆ 12 మంది శిష్యులే మిగిలారంట ఆయన దగ్గర. వాళ్ళని చూసి అన్నాడంట, మీరు కూడా వెళ్ళిపోగోరుచున్నారా? వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు, అన్నీ విడిచిపెట్టుకుని వచ్చినవాడు. ఆ యేసు ప్రభు 3.5 సంవత్సరాలలో సంపాదించిన ఎంతమంది అని అంటే 12 మంది మాత్రమే ఆయన దగ్గర మిగిలారు కదండి. కానీ ఈరోజు 12 మంది ఉన్నారా ఆయన దగ్గర? ఏమండి, కోట్ల మంది ఇప్పటికే ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలిచారు. కోట్ల మంది భూమి మీద విశ్వాసులు ప్రబలారు. అంటే ఒక్క శిష్యుడు ఉంటే అనేక మంది శిష్యులను తయారు చేయడానికి భారం కలిగి ఉంటాడు. యేసు దగ్గర శిష్యరకానికి ఉన్నటువంటి ఈ 12 మంది 12 దిక్కులకు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో ఆయన శిష్యులను వాళ్ళు చనిపోయి కూడా ఈనాటికి తయారు చేస్తూ ఉన్నారు అనే సత్యాన్ని మనం ఈరోజు ఎరిగి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యంగా వచ్చారా? ధైర్యంగా ఆయన కృపాసనమునొద్దకు రావడానికి ధైర్యం ఉందా? నిజమేనయ్యా, మేము ఆ ప్రతిష్ఠిత మార్గంలో మేమున్నాం, ఆ నూతన మార్గంలో మేమున్నాం, ఆ జీవము కలిగిన మార్గంలో మేమున్నాం. మా హృదయాలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారము. ముందు అన్నీ బాగానే ఈజీగా చెప్పేయగలం. నీ మార్గంలో ఉంటున్నాము, వస్తున్నాము, నడుస్తున్నాము, ఆ తిన్నగా అక్కడ బయలుదేరితే తల ఉంచుకుని ఇక్కడికే వస్తున్నాము అని చెప్తాం. కానీ క్రిందికి వచ్చేసరికి వీటిని మీ గుండె మీద చేసుకుని చెప్పాలంటే, మన గుండెల మీద చేసుకుని చెప్పాలంటే ఎక్కడొక చోట ఓ కంటిలో నల్లకి అడ్డం రావట్లేదా మీకు? కంటిలో నల్లకి అడ్డం పడట్లేదు అని అంటే మళ్ళీ ఆ మనస్సాక్షికి కల్మషము ఉన్నట్లే. అయ్యో ప్రభువా నేనెంత దౌర్భాగ్యుడను. నిజంగా ఈ రీతిగా సంఘం అంటుంది. ప్రభు అంటున్నాడు కొంతమందిని, నువ్వు దరిద్రుడవు, దిక్కులేని వాడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. ప్రభు అంటున్న మాటలు ఏ సంఘంతో అంటున్నాడంటే లవోదికయ అనే సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. నువ్వు గ్రుడ్డివాడవుగా ఉన్నావు, నువ్వు నడుస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, కానీ నీవు ఎందుకు అనంటే నీ దిశ మొలకు వస్త్రము లేదు, అనగా నీ అంతరంగ స్వభావమును
అంతరంగ స్వభావమును యేసు రక్తములో ముంచిన వస్త్రము చేత నీవు కప్పబడలేదు. ఆయన శరీరము అనే తెర ద్వారా, ఆ శరీరము అనే తెర ద్వారా మనము ఆ మార్గంలోనికి వస్తున్నామండి. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనడానికి వచ్చినటువంటి మనము సంపూర్ణ నిశ్చయతతోనే వస్తాం. ఫస్ట్ సండే అంటేనే మనకి జ్ఞాపకం వచ్చేది ప్రభు యొక్క శరీర రక్తాలు. అయితే రెండవది చూసినప్పుడు యథార్థమైన హృదయము. దీన్ని కొంచెం ఆలోచన చేయండి. నిజమే, రోజంతటిలో, వారమంతటిలో, నెలంతటిలో, సంవత్సరం అంతటిలో మనం ఎలా ఉన్ననో మనకి దేవుడిచ్చినటువంటి మహాభాగ్యం ఏంటంటే ఈ మహత్తరమైన దినం కదా. ఇది మహత్తరమైన దినం. ఎందుకంటే దేవునికి మనకు ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకునేటువంటి దినం. నిజంగా నెలలో ఒకసారి దేవుడు ప్రతిసారి కూడా మరలా మీరు కడుగుకొని శుద్ధి చేసుకొని అంటే అవకాశాన్ని ఇస్తున్నాడండి. ఆయన సన్నిధిలో నిలిచే అవకాశం, ఆయన సన్నిధిలో ఆయనను తినే అవకాశాన్ని ఆయన శరీరముగా ఎంచి, ఆయన రక్తముగా ఎంచి విశ్వాసము ద్వారా తీసుకుంటున్నటువంటి దానిని సేవించడానికి ముందుగా మనకు ఒక హెచ్చరికను జారీ ఏంటంటే సిద్ధమాటు. శనివారం అనేది ప్రతి ఒక్కరికి కూడా సిద్ధపరచు దినము. ఆ రోజునే ఈ రోజు కొరకు, ప్రతి సబ్బాతు కొరకు కూడా మనము సిద్ధపడవలసి వారమై ఉన్నాము. వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనం చెప్తుంది. చూద్దాము. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు ఇప్పుడైతే. ఎప్పుడు ప్రతిష్ఠిత మార్గంలోనికి నడుస్తున్న వ్యక్తులకు చెప్తున్నాడు. అంటే నూతనమైన మార్గంలోనికి వస్తున్న వ్యక్తులకు, జీవము కలిగిన మార్గంలోనికి వస్తున్న వ్యక్తులతో దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎప్పుడంటున్న మాట ఇది? ఎప్పుడంటున్న మాట? యేసు ప్రభు అంటున్న మాట. ఎన్ని దాటుకుని వచ్చామండి? ఎన్ని దాటుకుని ఇక్కడికి వచ్చామంటే సియోను కొండ. ఏంటా సియోను కొండ? సియోను కొండ. నువ్వు ఎక్కడైతే నిలబడి రూపాంతరం చెందుతావో అదే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబడిన సియోను కొండ. అది ఎక్కడ అంటే పరలోకము. దానికి మరొక పేరు జీవము గల దేవుని పట్టణము. దానికే మరొక పేరు పరలోకపు యెరూషలేము. దానికే మరొక పేరు వేవేల దూతలు ఉన్నటువంటి పరలోకము, జ్యేష్ఠుల సంఘమున్న పరలోకము. మహోత్సవానికి మనం వెళ్ళబోతున్నాం. అది ఎప్పుడు అనంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. భూమి మీద 7 ఏండ్లు భయంకరమైనటువంటి శ్రమలు లోకము అనుభవిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో 1000 ఏండ్ల పరిపాలన, అక్కడ ప్రేమ విందు,
వివాహ మహోత్సవము. దీనిని అంటున్నాడు మహోత్సవము. ఎక్కడైనా సరే ఉత్సవము అని అంటాము, కానీ ఇక్కడ మాత్రమే మహోత్సవము అంటాం. దీన్ని వర్ణించలేనంత సంతోషము కదా. మనం వెళ్ళి ప్రభువుని కలిసినప్పుడు, ప్రభు మన కన్నీళ్లు తుడుస్తూ ఉన్నప్పుడు, యెషయా గ్రంథంలో భలే బాగుంటుంది చదువుతున్నప్పుడు, ఆయన ప్రతి వాని కన్నీళ్లను, ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడంట. ఎప్పుడు అనంటే, ప్రభువా ఈ లోకాన్ని మేము జయించి వచ్చామయ్యా, పరిస్థితులను జయించి వచ్చామయ్యా, ఎన్నో ఒడిదుడుకులను జయించి వచ్చామయ్యా, ఎన్నో అనారోగ్యాలను జయించి నీ దగ్గరకు వచ్చామయ్యా అని మనం వెళ్ళి ఆ ప్రభుతో చెప్పుకుంటూ ఆ కన్నీరు కాడుస్తూ ఉన్నప్పుడు అంట ఆయన ప్రతి కన్నీటిని తుడుస్తాడంట. తుడిచి నిజంగా నా కొరకు వచ్చావు, ఇదిగో ఈ నీ కొరకే ఈ వివాహ మహోత్సవము, ఉత్సవంలో నీవు కూడా పాలుపొందు అంటాడంట. అటువంటి ధన్యత నిజంగా ఎవరికి ఇస్తున్నాడని అంటే, ఆ యొక్క ప్రతిష్ఠిత మార్గంలో నడిచేటువంటి వ్యక్తుల కొరకు, ఆ ప్రతిష్ఠిత మార్గమును అనుసరించే వారి కొరకు, ఆ ప్రతిష్ఠిత మార్గమును కనుగొనే వారి కొరకు. దీనిని యెషయా భక్తుడు అంటాడు, అది రాజమార్గము, అది పరిశుద్ధ మార్గము, నీతిమంతులు పోవు మార్గము అంటాడు. భక్తిహీనులు పోకూడని మార్గము. కాబట్టి అటువంటి అద్భుతమైన మార్గము, ఏ మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం? ఒకవేళ పరిశుద్ధ మార్గము అంటూనే ప్రభువుకు ఆయాసం కలిగించే పరిస్థితులు మనకి ఉంటే మనం ఆ మార్గంలో నడవలేము, సాగలేము. కాబట్టి అందరి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే ఆ ప్రోక్షణ రక్తమునకు వెళ్ళాలి అని అంటే, ఆ ప్రోక్షణ రక్తపు ముద్ర మనకి కావాలంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆయనంట రక్తములో ముంచబడిన వస్త్రము ధరించి ఉన్నాడంట. ప్రతి ఒక్కరికేనంట ఆయన రక్తముతో మన ఆ కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ ఆయన రక్తపు ముద్రలు వేస్తాడట. అంటే ఇక్కడ కూడా అంటున్నాడు, గొర్రెపిల్ల మహోత్సవమునకు వచ్చిన వారు మీరు ధన్యులు అని ప్రకటన గ్రంథం చెప్తా ఉంది. ఆయన 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 రక్తాన్ని ఈనాడు సేవిస్తూ ఉన్నామంటే అది మన ప్రాణాత్మ దేహములను కడగాల, మన ప్రాణాత్మ దేహములను వెలిగించాలా, మన ప్రాణాత్మ దేహములను జీవములోనికి మార్చాల. అంతే కదా, నా చెప్తున్నది అదే కదా. మీరందరూ నిర్మలమైన మనస్సాక్షి, యథార్థమైన హృదయము. ఈ రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు, రక్తము అని ఎంచి తీసుకుంటున్నప్పుడు విశ్వాసము ద్వారా అది అలాగ మార్పు చెందుతుంది. కాబట్టి మన ప్రాణాన్ని వెలిగించేదిగా మారాలి. అది యాదృచ్ఛికంగా ద్రాక్షారసంగానే మనలో క్రియ చేస్తే దానివల్ల ఈ విశ్వాసంతో తీసుకునేటువంటి ఈ ద్రాక్షారసంగానే ఉండిపోద్ది. అంటే విశ్వాస భ్రష్టత్వం అది లోపలికి తీసుకుంటున్న ప్రతిసారి మనలో క్రియ చేయాలి కదా. ఆయన వాక్యము వింటున్నప్పుడు మనలో క్రియ చేయాలి, ఆయన రక్తాన్ని సేవిస్తున్నప్పుడు మనలో క్రియ జరగవలసిన అవసరం ఉంది. అది నిజంగా ఏదో తింటున్నాము ఆ ఫీల్ కోసం అయితే ఇక్కడనే మనం కూడా మిగిలిపోతాం, భూమి మీదే మనం మిగిలిపోతాం. అనేకులంట పరిశుద్ధులందరూ కూడా 2 రెక్కలు తొడుగుకొని ఆకాశానికి ఎగిరిపోతూ ఉంటే అటు ఇటు కాని వారు, ప్రభువుని తెలిసి తెలియని వారు, తెలిసి కూడా తెలియనట్టున్నవారు, వీరందరూ రొమ్ము కొట్టుకుంటూ అయ్యో అయ్యో అని ఏడుస్తారట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అయ్యో మాకు శ్రమ, అయ్యో మాకు శ్రమ అని ఏడుస్తారట. ఎగరలేరు, శక్తి ఉండదు. కాబట్టి అక్కడ బోర ఊదటంగానే దేవుడంట పక్షిరాజు రెక్కలు మనకి ఇస్తాడట. ఆ పక్షిరాజు రెక్కలు తొడుక్కొని పైకి ఎగురుతూ ఉంటా. కాబట్టి ఈరోజు
దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా మనం ఆయన ప్రోక్షణ రక్తానికి, ఆయన ప్రోక్షించబడిన మార్గంలోనికి మనల్ని పిలిచాడు. పిలిచిన దేవునికి మనము యథార్థ హృదయముతో ఆయన సన్నిధానంలో నిలిచే ధన్యత దేవుడు కలిగి ఉండాలని మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు ఆయన కృపాసనం వద్దకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ కృప కాదండి, సత్యముతో రావాలి. సత్యముతో రావాలి. కృప అంటే నీకు లేకపోయినా వచ్చి తినేస్తాం. అలా తినడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు నా శరీరం తినొద్దని ఎవరికి చెప్పడు. తింటేనన్నా మార్పు చెందుతాడు అనుకుంటాడు. కానీ తింటూ కూడా దానివల్ల ప్రయోజనం పొందినప్పుడు, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు అది నీకు ప్రయోజనం చేకూర్చినప్పుడు ట్యాబ్లెట్ని మార్చేసి మరొక ట్యాబ్లెట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది నీ క్రియ చేయట్లేదు కాబట్టి. అయితే వాక్యము, రొట్టె నీకు ఏ క్రియ చేయనప్పుడు విశ్వాస భ్రష్టత్వమే అది. అంతేగాని వాక్యములో శక్తి లేక కాదు, ఆయన రక్తముగా ఎంచినప్పుడు శక్తి లేక కాదు, అది శక్తి కలిగింది. ఆయన రక్తము, విశ్వాసం అనేది పరిస్థితిని మార్చేస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతమును లేచి నీవు సముద్రంలో పడు అంటే పడుతుందంట. విశ్వాసం అనేది అంత అద్భుతంగా అద్భుతాలను సృష్టించింది. మన భక్తులు మన ముందు ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. ఎలీషా కానీ, ఏలియా కానీ, మోషే కానీ ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ తర్వాత దేవుని శిష్యులు కూడా చాలా అద్భుత కార్యాలు, చనిపోయిన వారిని అనేక మందిని బ్రతికించడం, వారి నీడబడితే కూడా వాళ్ళు అద్భుతంగా మార్చబడ్డారు. వాళ్ళు వీధులలో ఆ పేషెంట్స్ని తెచ్చి పౌలు వెళుతూ ఉన్నప్పుడు ఆ దారి పొడుగున పడేసేవాళ్ళంట పేషెంట్ని. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ నీడ వాళ్ళని తాకినప్పుడు వాళ్ళు అద్భుతకరమైన స్వస్థత పొందేవాళ్ళు. అంటే వీళ్ళు ప్రోక్షణ మార్గంలో, ప్రోక్షించబడిన మార్గంలో, జీవము కలిగిన దేవుని మార్గంలోనికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈరోజు ప్రభువారు అడుగుతున్నారు, మనల్ని కూడా అలా అద్భుతకరంగా మార్చడం అనేదే దేవుని చిత్తం. కానీ మనం ఇలాగే నీచులంగా, అసహ్యులంగా ఆ భూమి మీద మిగిలిపోయి ఏడ్చే వాళ్ళముగా ఉండాలనేది దేవుని అభీష్టము కానే కాదు. కాబట్టి కొరింథీయులకు రాస్తూ కూడా ఒక మాట అంటున్నాడు. ఒక మాట చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాను. చాలు. జీవించేవాడు, అందుకనే ప్రభువులు అంటాడు, ఇక నువ్వు జీవించేవాడును నేను కాను. జీవించే వాళ్ళమైనటువంటి మనము నిజంగా ఆ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆ మార్గంలో పయనం చేయాలని ఆశిస్తూ ఉన్నప్పుడు మన కొరకు కాక దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తాం. ఎందుకొరకు అని అంటే ఆయన నా కొరకు చనిపోయాడు కాబట్టి, ఆయన నా కొరకు తన జీవాన్ని సమర్పించాడు కాబట్టి, ఆయన ఈరోజు నన్ను బ్రతికించగలడు అనే నిశ్చయత నాకున్నప్పుడు నా కొరకు కాక దేవుని కొరకు బ్రతకడం మనం నేర్చుకుంటాం. చివరిగా మరొక మాట చూసినప్పుడు యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చాలమ్మా, మరొకసారి చదవండి అన్నమాట. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. అవును కదా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి బ్రతికేవాడు వాడి కొరకు బ్రతకకూడదు, దేవుని కొరకు బ్రతకాలి. దేవుణ్ణి వెంబడించేవాడు ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధుడు కనుక మానవుడు, ఆ మనిషి కూడా పవిత్రుడిగా ఉండాలని కోరుకోవాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా
మీరు కూడా పవిత్రతను సంతరించుకోండి. కాబట్టి ఈరోజు మనము ఆయన శరీర రక్తాలను పుచ్చుకోవడానికి వచ్చాం కనుక మన కొరకు కాక మొట్టమొదటి పాయింట్ ఆయన ప్రతిష్ఠించిన మార్గము. ఆ మార్గం ఏంటి అని అంటే నూతనమైనది, జీవము గలది. ఆ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలంటే మనస్సాక్షి నిష్కల్మషముగా, అంటే మనస్సాక్షి జీవించి ఉన్నట్లుగా యథార్థమైన హృదయము కలిగిన వాడు, శరీరమును మంచి పరిశుద్ధమైన నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వాడుగా ఉండాలి. అయితే మనిషి బ్రతకటం మనిషి కొరకు కాదు కానీ దేవుని కొరకు బ్రతకాలి. అలాగే దేవుడు పరిశుద్ధుడు గనుక మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. యథార్థ హృదయం ఉంది అని అంటే పవిత్రత ఉన్నట్లే అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది ప్రతి దినము కూడా ఒకరోజు ఉంటే చాలదు కానీ చనిపోయే నాటి వరకు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకోవడంలో మానవుడు ప్రయాసపడవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈరోజు మనకి క్రమాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకు అని అంటే ఈ రీతిగా కూడా మానవునికి ఉపయోగం అవుతుంది కనుక ఇంటింట రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండుడి అని ఎందుకు చెప్పాడంటే ప్రతిరోజు కూడా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈజీ అయిపోతుంది. ఒకే రోజు పరిగెత్తాలంటే ఒక 10 మీటర్లు పరిగెత్తచ్చు, లేదా 100 మీటర్లు పరిగెట్టచ్చు. కానీ రోజు పరిగెత్తే వ్యక్తి 5 కిలోమీటర్లు అయినా సరే పరిగెత్తగలుగుతాడు. అందుకనే ప్రభువారు సెలవిచ్చింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ లోటుపాట్లను కూడా జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన లోపాలు తెలియజేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఒప్పుకునే స్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ క్రమంలో పాలు పొందుతున్న మనము కూడా యోగ్యత కలిగి యథార్థ హృదయంతో ఆయన సన్నిధానానికి రావాలని, మనందరము అటు కృపను సంతరించుకొని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా యేసుక్రీస్తు ప్రభువుని సంతోషపెట్టేవారముగా ఉండాలని ప్రభు పేరట హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.